చెప్తున్నాడు. భగవద్గీతని ఎవరైతే అర్థం కాని వాళ్ళకి వారి స్థితికి దిగచ్చి ఎవరికైతే అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతారో వారంటే నాకు ఇష్టము అన్నాడు పరమాత్మ. అంటే ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని మామూలు స్థితిలోకి, వాళ్ళ స్థితిలోకి దిగచ్చి మనం చెప్పాలి అన్నాడు. నువ్వు నీ లెవెల్లో చెప్తే వాడికి ఎట్లా అర్థమవుతుంది? కాదు, వాళ్ళ లెవెల్కి నువ్వు దిగి రావాలి. అందుకని అమ్మ, అందరూ ధ్యానం చెయ్యండి. ధ్యానం ఏం చేస్తుంది మనల్ని? ఇందాక చెప్పిన 10 సార్లు, ధ్యానము దయ్యాలని దైవాలుగా మారుస్తుంది. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకాన్ని. అంటే ఫస్ట్ ధ్యానం ద్వారా ఆరోగ్యం, సర్వరోగ అంటే అన్ని రోగాలని నివారించే ఏకైక మందు యాంటీబయాటిక్ ధ్యానం. సకల భోగాలు అంటే చూడండి ఎంత గౌరవం ఉంటుందో చూడండి. అంటే ధ్యానం ద్వారా పంచుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి అన్నం వస్తుంది. వారికి సేవ చేయడానికి ఇబ్బంది కలిగితే బండి మీద తీసుకొస్తారు, కారులో తీసుకెళ్తారు, వారికి గౌరవం ఇస్తారు. ఇదంతా భోగం కాదా? మీరందరి హృదయంలో చోటు సంపాదించుకోవడం భోగం కాదా? భోగం వస్తుంది, రోగం పోతుంది, ఆరోగ్యం వస్తుంది, భోగం వస్తుంది. సత్య జ్ఞాన ప్రసాదిని. ఏ ప్రసాదము? సత్యం అనే, జ్ఞానం అనే ప్రసాదం దొరుకుతుంది. సత్యం అంటే నాశనం కానిది, దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటాం మనం. అప్పుడు మనం సత్యలోకానికి సంబంధించిన మాస్టర్లమని అర్థమవుతుంది. ఒక 2 నిమిషాలు చక్కగా తప్పకుండా ఏది చెప్తున్నానో దానికి కనెక్ట్ అవ్వండి. కొంచెం దూరం